చుక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగిన తరువాత ఎక్కండి అంటూ బడికి వెళ్లే పిల్లలు చుక్ రైలు ఆట ఆడుకుంటారు. అటువంటి రైలు బడికి వస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. అదొక రైలు బడి, మీరు చూసేయండి. నంగునూరు మండలం మగ్దుంపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఇది. ఈ పాఠశాల తరగతి గదులను రైలు బోగిలుగా మార్చినట్లు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. లోపలి గోడలను రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయమైన పాఠాలుగా పెయింటింగ్ వేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. తరగతి ప్రకృతి అందాలను పాఠాలుగా మార్చి చిన్నారులకు వైవిధ్యంగా విద్యను అందిస్తున్నారు. దీంతో బడి పేరెత్తితే గందరగోళం సృష్టించే పిల్లలు ఇప్పుడు బడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నూతన విధానంలో, ఆహ్లాదకర విధానంలో విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాలలో యూకేజీ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 101 మంది విద్యార్థులుండగా 4 ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నట్లు హెచ్ఎం ప్రసాద్ రెడ్డి తెలిపారు. వీరికి తోడు మరో 2 ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సేవలు అందిస్తున్నారు. మా పాఠశాలలో గత 4-5 సంవత్సరాలుగా స్ట్రెంత్ బాగానే ఉండేది. కానీ గత 2 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్లో మోజుతోని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఇంగ్లీష్ మీడియము ప్రైవేట్ స్కూల్ అనే ఒక భావనతోని ఆ స్కూళ్ళలో చేర్పించడం జరిగింది. మా సంఖ్య రాను రాను తగ్గుతూ వచ్చింది. కాబట్టి మన సంఖ్య కూడా పెరగాలి. మేము కూడా ఉన్నతమైన విద్య అభ్యసించిన వాళ్ళం కాబట్టి మేము కూడా ఇంగ్లీష్ మీడియమే చెప్తున్నామని చెప్పి పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి పోయి హామీ ఇచ్చి మా పాఠశాలలో చేరే విధంగా మేము మన గ్రామస్తుల దగ్గరికి పోయి ఆ విద్యార్థుల పేరెంట్స్ని కోరడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా వాళ్ళ ఆకర్షితులం కావాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో మనం వినూతమైన రీతిలో ఒక ట్రైన్ బొమ్మను దించి ట్రైన్ బొమ్మను పెయింట్ వేయించి అందులో రూమ్లో 2 క్లాస్ రూమ్లో వివిధ రకాలు తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ పర్ఫెక్ట్గా యూకేజీ 1st, 2nd ఈ 3 తరగతులకు సంబంధించిన అన్నీ కూడా అవి నేర్చుకున్నట్టయితే ఆ క్లాసులు విజయవంతంగా పాస్ అవుతారనే ఉద్దేశంతో అన్ని గోడలపై రాయించడం జరిగింది. దానికి ఆకర్షితులై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేశారు. దీంట్లో భాగంగానే తరగతి గదులను రైలు బోగిలుగా అలంకరించారు. మన ఊరు మనబడి పథకం కింద 3 తరగతి గదులను నిర్మించారు. ఈ తరగతి గదులలో 2టిని గ్రౌండ్ ఫ్లోర్ లో, వీటిపై ఒక గదిని మొదటి అంతస్తులో నిర్మించారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నిర్మించిన 2 గదులకు రైలు బోగిల మాదిరిగా రంగులు వేయించారు. దీంతో బయట నుంచి చూస్తే వారికి రైలు వలె ఆకర్షణీయంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంది. తరగతి గదిలో తెలుగు, ఇంగ్లీష్ భాషలకు సంబంధించిన అక్షరాలు, గణితాలు, అంకెలు, సంఖ్యలను ఆకర్షణీయమైన బొమ్మలతో అందంగా తీర్చిదిద్దారు. పూర్వ ప్రాథమిక విద్య కోసం మంజూరు చేసిన నిధుల నుంచి 50,000 రూపాయల వరకు వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు. ఈ భవనాన్ని చూసి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. అన్ని పాఠశాలల కన్నా కూడా ఈ పాఠశాల విభిన్నంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పాఠశాల బాగా నచ్చిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ నిరంతరం పాఠశాలకు వస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మా యొక్క పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకున్నటువంటి ఏకైక లక్ష్యంతో గత సంవత్సరం మేము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క 5వ తరగతి నుండి పాఠశాల నుంచి 24 మంది విద్యార్థులు ఈ సంవత్సరం మా దగ్గర నుండి హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ 24 మంది విద్యార్థులు మాకు ఈ యొక్క గ్రామం నుంచి వెళ్ళాలంటే మాకు ఛాయిస్ లేకుండా ఉంది. ఎందుకంటే అంగన్వాడీ నుంచి మాకు ఫీడింగ్ లేదు. ఉన్న పిల్లలంతా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అంతకు మించి ఇక్కడ విద్యాబోధన జరగాలంటే ఒక ప్రణాళిక ప్రకారం మేము వివిధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, సరైనటువంటి ఈ యొక్క తరగతి గదులను ఈ విధంగా మేము ఇట్లా నిర్మించుకొని ఇప్పుడు మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆల్మోస్ట్ మేము రీచ్ అయినాం. 24 మంది పిల్లలు మాకు ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది, హై స్కూల్కి. వాటికి మించి మాకు దాదాపు 40 పైచీలకు స్ట్రెంత్ అయింది. సుమారుగా 100 పైచీలుగా స్ట్రెంత్ కూడా దాటడం జరిగింది. మా యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఏ విధమైతే మేము హామీలు ఇచ్చినామో ఆ విధంగా మెరుగైనటువంటి విద్యను మేము అందిస్తామని, ఇక వచ్చే సంవత్సరం కూడా ఇంకింత స్ట్రెంత్ను పెంచుకొని విద్యార్థులు మెరుగైన బోధనను మేము ఇస్తూ ప్రైవేటు పాఠశాలకి ఈ ఊరు నుండి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆ విధంగా మేము చేస్తున్నాం. అదే వైపు కూడా మాకు మా పాఠశాల నుంచి అడుగులు పడుతూ ఉన్నాయి. గత సంవత్సరము 90 మంది విద్యార్థులు ఉండడం వలన అయితే ఈసారి 5th క్లాస్లో పిల్లలు ఒక 24 మంది 6th క్లాస్కు వినడం వలన మా యొక్క స్ట్రెంత్ 60కి ఉండడం వలన మేము ఏం చేశామంటే ఈ బడిబాటలో భాగంగానే ముందుగానే ప్రారంభించుకొని పిల్లలు ఎవరైతే
యూకేజీ ఫస్ట్ క్లాసు ప్రైవేట్ పోయే పిల్లలు గ్రామంలో ఉన్న మొత్తం పిల్లలను ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ యొక్క పేరెంట్ను కన్సల్ట్ చేసి ఆ పిల్లలను మా బడికి తోలివ్వండి. మేము కూడా మంచి బీఎడ్ ఎంఎడ్ చేసిన వాళ్ళం ఉన్నాము. తప్పనిసరిగా మేము కూడా ఇంగ్లీష్ బోధన చేస్తాము. గత 5 సంవత్సరాలు అవుతుంది మన పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. అయినా మీరు ఎక్కువగా ప్రైవేటుతో ఒక వ్యామోహంతో ప్రైవేటుకు తోడేయడం వలన డబ్బులు వృధా అవుతున్నాయి. వారికి కూడా ఏం రావడం లేని కొంతమంది పేరెంట్స్ చెప్పినారు మాకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వాళ్ళ పిల్లలు మా పాఠశాలకు వస్తే మేము తప్పనిసరిగా మేము తప్పనిసరిగా హామీ ఇస్తున్నాము. వారికి ఇంగ్లీష్లో బోధన చేస్తూ మంచి పటిష్టవంతమైన విద్య తయారు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఆ విధంగా తిరగడం వలన ఇంటింటికి మాకు దాదాపుగా ఈ సంవత్సరం ఒక 40 మంది కొత్త అడ్మిషన్ రావడం జరిగింది. తద్వారా మా యొక్క పాఠశాల ఇప్పుడు ప్రస్తుతం 101గా ఉంది. అయితే పేరెంట్స్ చాలామంది ఏంటంటే, సార్ మరి మీ ప్రభుత్వ పాఠశాలలో 4 కాగానే ఇంటికి వస్తున్నారు, మేము వ్యవసాయ పనులకు బయకాడికి పోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశం చెప్పడం వలన దానికి మేము బదులుగా 4 అయిన తర్వాత కూడా మీ పిల్లలకు మేము కొంతమంది వివిలో విద్యా వాలంటీర్ పెట్టుకొని వాళ్ళ ద్వారా మీ పిల్లల్ని మా పాఠశాలలోని 6 గంటల వరకు వారికి సంబంధించిన సబ్జెక్టుల వారీగా వాళ్ళ యొక్క నైపుణ్యాలను వారికి 6 గంటల వరకు ఉంచుకొని వారి ఇంటికి రాకుండా మంచి బోధన చేస్తామని చెప్పి వారితో బోధన చేయించడం జరుగుతుంది.